కొల్లాపూర్ రాజుల ఏలుబడిలో ఒకప్పుడు నిత్యనూతనంగా విరాజిల్లిన ప్రాచీన నగరం కొల్లాపూర్. ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మహిమాన్వితమైనదే కాదు, మానసిక ఆనందానికి నెలవుగా కూడా విరాజిల్లుతోంది. రాణి రత్నమాంబచే నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మనం ఇప్పుడు చూద్దామా? కొల్లాపూర్ క్షేత్రంలో మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 18-19వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఈ గ్రామంలోని బండయ్య గుట్ట మీద అలరారుతోంది. రోజు వందలాది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని సురభి సంస్థానాధీశులు కొల్లా వెంకటేశ్వరరావు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం నిర్మించే సమయంలో కృష్ణారావు అనే వ్యక్తి చనిపోవడంతో ఈ ఆలయ నిర్మాణం కొన్నాళ్లు ఆగిందట. అయితే అనంతర కాలంలో రాణి రత్నమాంబ అసంపూర్తిగా మిగిలిన ఆలయాన్ని పూర్తి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో సురభి సంస్థానానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం కింది భాగాన భక్తులకు మహేశ్వరలింగం దర్శనమిస్తుంది. సదా శివనామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయంలోని మహేశ్వరలింగ దర్శనం సర్వపాపాలను హరిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. మందిరానికి సమీపంలో ముడుపుల చెట్టు ఉంది. మహిమాన్వితమైన ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని మహిళా భక్తులు నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ భక్తులు మెట్ల మీదుగా గుట్ట మీదున్న ఆలయాన్ని చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, అడుగడుగునా వెంకటేశ్వర స్వామి నామస్మరణం ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేస్తూ వారి భక్తి శ్రద్ధలను ద్విగుణీకృతం చేస్తాయి. ఆలయానికి ముందు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ ప్రక్క నవగ్రహాది దేవతలు, నాగుల ఆలయం దర్శనమిస్తాయి. ఆయా మందిరాలను దర్శించుకున్న భక్తులు ఓం నమో నారాయణాయ అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణం నారాయణ మంత్రాలతో, భక్తి గీతాలతో మారుమ్రోగుతుంది. వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని భక్తితో కీర్తిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామి మూలమూర్తికి సమీపాన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. నిరంతరం శ్రీ వెంకటనాథుడి నామస్మరణతో మారుమ్రోగే ఈ ఆలయం తిరుపతిని తలపిస్తుంది. పురుషోత్తమా పురుషోత్తమా
మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా